సో హాయ్ ఎవ్రీవన్, ఎంసెట్ రాశారు, క్వాలిఫై అయ్యారు అండ్ నౌ వెబ్ ఆప్షన్స్ అన్నవి ఓపెన్ అయినాయి. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ నాకు తెలుసు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఇప్పుడు చూస్ చేసుకున్న కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇప్పుడు నేను కొంచెం ఒక క్యూరేటెడ్ లిస్ట్ తయారు చేశాను. సో బేస్డ్ ఆన్ దట్ మీకు నచ్చిన కాలేజ్ని చూస్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ని మాత్రం ఫాలో అవ్వండి. సో ఫస్ట్లీ ఏంటంటే, ప్రతి ఇయర్ కూడా స్టూడెంట్స్ చేసే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఉన్నారని, లేకపోతే అక్కడ ఇక్కడ చూసిన అడ్వర్టైజ్మెంట్స్ వల్ల కానీ, లేకపోతే ఇంటికి దగ్గర కదా అని, లేదంటే ఒక ర్యాండమ్గా ఏదో ఒక యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఏదైనా సోషల్ మీడియాలో చూసి ఓకే కాలేజ్లో స్వాన్సో జరుగుతుంది, కాలేజ్లో ఇది ఇస్తున్నారు, ఈ కాలేజ్లో అది ఇస్తున్నారంట, ఈ ట్రైనింగ్స్ ఆ ట్రైనింగ్స్ ఉన్నాయంట, ఇంత ఎల్పి అంట, అదంట ఇదంట అని చెప్పి మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాంగ్ కాలేజ్ని చూస్ చేసుకుంటున్నాం. సో ఈ మిస్టేక్ మనం జరగకుండా చూడాలి. అండ్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ. జేఎన్టీయూకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్వియు తిరుపతి. ఈ 3 కాలేజెస్ అన్నవి గవర్నమెంట్ కాలేజెస్లో ఇవి కింగ్స్ అనమాట. అంటే లైక్ మీరు ఎప్పుడు ఒకవేళ మీ ర్యాంకింగ్ కనుక ఈ యూనివర్సిటీస్లో ఆర్ఎల్స్ ఈ అటోనామస్లో వచ్చేలాంటి ర్యాంక్ అయితే మీరు ఖచ్చితంగా ఈ కాలేజెస్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దీస్ ఆర్ ద బెస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అని నేను చెప్పచ్చు. ఎందుకంటే దీంట్లో లో ఫీజు ఉంటుంది అండ్ ఆల్సో స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఉంది. అండ్ ఆల్సో మీరు 4 years చదివినాక ఎయిదర్ మీ సర్టిఫికేషన్ వాల్యూ చాలా హెవీగా ఉంటుంది, ఎల్స్ మీకు మంచి ప్లేస్మెంట్ అన్న వస్తుంది. సో దీనిలో మీకు లూజ్ అయ్యేదైతే ఏమీ ఉండదు. సో దీస్ విల్ బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ కాలేజెస్ యూ షుడ్ చూస్. సో ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేసరికి ఇది ఎందుకు టాప్ మోస్ట్ గవర్నమెంట్ చాయిస్ అంటే, దీంట్లో మనకి స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్ ఉంటుంది. అంటే ఏంటంటే లెట్స్ సే కొన్ని కాలేజెస్ అన్నవి వేరే కంపెనీస్తో టైఅప్ అయి ఉంటాయి. ఆ టైఅప్ అయిన కనెక్షన్స్ కానీ, ఆ టైఅప్ అయిన స్ట్రెంగ్త్ కానీ ఎక్కువ ఈ కాలేజ్లో ఉంది. అండ్ ఆల్సో బ్రాండ్ వాల్యూ ఎక్కువ. ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు అంటే వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంటుంది. అండ్ ఆల్సో దాని సర్టిఫికేట్ వచ్చేసి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా సమ్ డీసెంట్ ప్లేస్మెంట్స్ అనేవి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. సేమ్ యాజ్ జేఎన్టీయూ కాకినాడ. అండ్ ఆల్సో ఇది ఒక డ్రీమ్ కాలేజ్ అనమాట చాలామంది స్టూడెంట్స్కి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఫీజ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో కోడింగ్ కల్చర్స్ కానీ, ఆ కోర్ బ్రాంచెస్లో వాళ్ళు చెప్పే టీచింగ్ కానీ, ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారు. సో ఇట్స్ నాట్ లైక్ చూసింగ్ సమ్ ర్యాండమ్ గవర్నమెంట్ కాలేజ్. ఓకే, ఇవి కాకుండా నెక్స్ట్ ప్లేస్లో వచ్చే కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్. దీనిలో నేను జీవీపీ, విఆర్ సిద్ధార్థ, ఆర్వీఆర్జేసి, ఎస్ఆర్కేఆర్, అనెట్స్ అండ్ జిఎంఆర్ఐటి ఈ కాలేజెస్ నేను ఒక స్టాక్లో పెట్టాను. సో వీటిల్లో మీరు సెకండ్ ప్రిఫరెన్స్ కింద చూస్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాలేజెస్ అన్నీ. సో వీటిల్లో కూడా సేమ్ థింగ్, స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి అండ్ ఆల్సో గుడ్ కోడింగ్ ఎన్విరాన్మెంట్. వీళ్ళు అవి టెక్నికల్ స్కిల్స్ పెరగాలని చెప్పి ఆర్ఎల్స్ కోడింగ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి ఇవన్నీ చాలా కోర్సెస్ అనేవి తీసుకొస్తారు. బయట ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి వీళ్ళు సమ్ ఇయర్ వైజ్ కోర్సెస్ ప్లానింగ్ చేస్తారు, ట్రైనింగ్స్ ఇస్తారు. సో దీస్ కాలేజెస్ అన్నీ కూడా ఒక స్టాక్ అనమాట. అన్నీ కూడా ఒకలానే పర్ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్టాక్లో వచ్చేసరికి విట్ ఏపీ, విజ్ఞాన్, ఎస్ఆర్ఎం ఏపీ, ఎంవిజిఆర్, వివిఐటి, విష్ణు. సో బట్ దీంట్లో వచ్చేసరికి నేను 2 కేటగిరీస్లో చెప్పాలనుకుంటున్నా. ఒకటి మెన్స్ కాలేజ్, ఇంకొకటి ఉమెన్స్ కాలేజ్. ఏంటంటే లెట్సే మీరు మెన్ అయితే కనుక మీరు విష్ణుని టైర్ 3 కింద కన్సిడర్ చేయండి. ఎందుకు అంటే విష్ణు ఉమెన్స్ అన్నది టాప్ మోస్ట్, విష్ణు కోయిట్ కన్నా. సో ఒకవేళ మీరు ఉమెన్ అయితే కనుక మీరు పక్కాగా టైర్ 2 ప్లేస్లో విష్ణు ఉమెన్స్ని ప్రిఫర్ చేయండి. మెన్ అయితే కనుక విష్ణు కోయిడ్ని
టైర్ 3లోనే ప్రిఫర్ చేయండి. ఎస్ఆర్కేఆర్ని మాత్రం టైర్ 2లో పెట్టుకోండి. సో ఇవి ఈ కాలేజెస్ అన్నవి కూడా టైర్ 3 అనమాట. వీటిలో కూడా అంతే, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఆపర్చునిటీస్ బాగా ఇస్తారు, కానీ ఏంటంటే ఫీజు ఎక్కువ. బట్ ఇప్పుడు కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి. ఆ స్కీమ్స్లో మనకి మనీ అన్నది గవర్నమెంట్ క్రెడిట్ చేస్తుంది కాలేజెస్కి. సో మేబీ ఆ స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి సో ఇట్ విల్ బి గుడ్ అని చెప్పచ్చు. లేదు అన్న వాళ్ళకి ఇంత వర్త్ కాదు అనిపించవచ్చు. బట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే దీస్ విల్ బి ద గుడ్ ఎంసెట్ కాలేజెస్. సో మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, కాలేజెస్ చాలా మనల్ని ప్రెషర్ పెడతాయి. లైక్ ఒక్కొక్క కాలేజీ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బాయి కాలేజ్లో చదివితే నాకు 50 LP వస్తుంది, ఈ కాలేజ్లో చదివితే నాకు 1 CR వస్తుంది. ప్లీజ్ ఇవన్నీ చూసి మాత్రం ఫూల్ అవ్వకండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఫేక్ ప్రమోషన్స్ చేస్తారు, ఆర్ కొన్ని కాలేజెస్ వాళ్ళకి ఈ ఆఫర్ వచ్చినా సరే ఆఫర్ లెటర్ రాకుండా ఇంకా స్టిల్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ప్లీజ్ డోంట్ గెట్ ఫూల్డ్ బై దీస్ అడ్వర్టైజ్మెంట్స్. అది నేను చెప్పగలను. రియాలిటీలో మనం చూడాల్సింది ఆ కాలేజ్కి ఈ ఇయర్ ఎంత యావరేజ్ ప్యాకేజ్ వచ్చింది అండ్ ఎంతమందికి వచ్చింది, అండ్ ఈ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, ఇంకా ఎంతమంది అవ్వలేదు, ఈ కాలేజ్ అనేది స్కిల్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా, ఇవి మనం కన్సిడర్ చేసుకోవాలి. అంతేకాని ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది, ఈ కాలేజ్కి నేను జాయిన్ అవ్వాలి, నో ప్లీజ్ డోంట్ డూ దిస్. అండ్ ఐ విల్ సే వన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే మనం ఏ అనే కాలేజ్ తీసుకుంటే, ఆ ఏ అనే కాలేజ్లో ఒకే ఒక పర్సన్కి 50 LPA వచ్చింది. అండ్ రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్లో లెట్స్ సే ఒక 30% మెంబర్స్కి జాబ్ వచ్చింది, 70% మెంబర్స్కి జాబ్ రాలేదు. ఇప్పుడు ఈ ఏ అనే కాలేజ్ ఏం చేస్తుంది, ఇట్లా మా కాలేజ్లో ఈ పలానా అబ్బాయికి పలానా అమ్మాయికి ఇంత ప్యాకేజ్ వచ్చింది అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటుంది, సో దట్ పీపుల్ విల్ జాయిన్. ఇదంతా జరుగుతుంది. కానీ లెట్స్ సే బి అనే కాలేజ్లో హైయెస్ట్ వచ్చేసి 20 LPA వచ్చింది, బట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్, 10% ప్లేస్ అవ్వలేదు. కానీ వాళ్ళు చూపించే హైయెస్ట్ ప్లేస్మెంట్ 20 LPA, బట్ 90% ఆఫ్ ద పీపుల్ గాట్ ప్లేస్డ్ అక్కడ బి అనే కాలేజ్లో. ఏ అనే కాలేజ్లో ఓన్లీ 30% ప్లేస్ అయ్యారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. బట్ కాలేజెస్ అన్నవి ఇవి ఓపెన్ అప్ చేయవు బయటికి, ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవరికన్నా కావాల్సింది మనీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఇలాంటి విషయాల్లో మాత్రం మీరు ప్లీజ్ ఫూల్ అవ్వకండి. సో ప్రిఫరెన్స్ ఆర్డర్ అన్నది నేను డిస్ప్లే చేశాను స్క్రీన్ మీద. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి. రేపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఈ హ్యాండీ పెట్టుకుంటే మీకు ఎటువంటి కాలేజెస్ చూస్ చేసుకోవాలి ఏంటి అని ఒక ఐడియా వస్తుంది. And that's all for this video. And please comment your EAMCET rank, branch and your category, so that maybe I can help in the free time to know you about the colleges and all. Thank you. Bye. Please subscribe to my channel so that నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను ఎడ్యుకేషన్ మీద, ప్లేస్మెంట్స్ మీద, జాబ్స్ మీద. అండ్ మోర్ ఓవర్ మీకు ఎలాంటి కంపెనీస్లో ఎలా ప్లేస్ అవ్వాలి, ప్రిపరేషన్ టిప్స్, ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. So do follow, subscribe to my channel. Thank you. Bye.